జాతి సమగ్రత కోసం అనుక్షణం తప్పించారు. దేశ ఆధునిక అవసరాలను గుర్తించి ప్రయోగాలు చేశారు. రాజకీయాలు తెలియకపోయినా రాష్ట్ర పదవికి వన్నె తెచ్చారు. అందుకే భరత మాత ముద్దుబిడ్డ మిస్సైల్ మ్యాన్ కలాంకు కన్నీటి వీడ్కోలు పలికింది దేశం. అంతేకాదు ఆయన సేవలను గుర్తించేందుకు అరుదైన గౌరవం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కలాం కరెన్సీ కోసం ఆన్లైన్ పోల్ జరుగుతోంది. ఇండియన్ కరెన్సీపై ఎవరి బొమ్మ ఉంటుంది? జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మే కదా. అసలు డౌట్ ఎందుకు అంటే ఆన్లైన్ లో మన కరెన్సీ మారిపోయింది. బాపు బొమ్మ ప్లేస్ లో కలాం ఇమేజ్ ని రిప్లేస్ చేశారు కొందరు. ఈ నోట్లను ఆర్బీఐ ముద్రించిందా అన్న డౌట్స్ వచ్చాయి. అయితే అవి మార్ఫింగ్ చేసినవే. నెట్ లోకం కొత్త డిమాండ్ కు నిదర్శనం ఈ క్రియేటివిటీ. అదిప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో వైరల్ కంటెంట్ లా మారిపోయింది. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీతో కలాం ను పోలుస్తున్నారు. మోడర్న్ ఇండియా వైపు దేశాన్ని నడిపించిన విజనరీ పర్సన్ కు కరెన్సీపై చోటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇట్స్ టైమ్ టు చేంజ్ ద ఇమేజ్ ఆన్ కరెన్సీ అని నినదిస్తున్నారు. మహాత్మా గాంధీ తర్వాత ప్రజల్లో జాతీయవాదాన్ని రగిలించిన వారిలో కలాం అందరికన్నా ముందున్నారు. అందుకే జాతి, కుల, మత, ప్రాంతీయ భేదాలు పక్కన పెట్టి మహాత్ముడి తర్వాత దేశమంతా ఘనంగా నివాళి అర్పించింది కలాంకే. భారత్ మాతాకి జై అన్న నినాదాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. అంతేకాదు సైనిక వందనం, జాతీయ జెండాతో ఆయనకు ఘన నివాళి అర్పించింది ప్రభుత్వం. అంతటి ప్రేమాభిమానాలను అందుకున్న కలాం ఫోటోను కరెన్సీ నోటుపై చూసుకోవాలనే కోరిక దేశ ప్రజలది. ఇప్పటికే ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా కలాం సేవలకు గుర్తుగా పేర్లు పెడుతోంది. హైదరాబాద్ మెట్రో రైలుకు కలాం పేరు పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఏపీలో కొత్తగా నిర్మిస్తున్న ఐఐటీకి కలాం పేరు ప్రతిపాదిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. సౌత్ స్టేట్స్ తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆయన్ని ఏదో ఒక విధంగా గౌరవించుకుంటున్నాయి. కానీ అన్నింటికన్నా కలాం కరెన్సీ డిమాండ్ హైలైట్.